హాయ్ అండి, నమస్తే. ఇవాళ మన రెసిపీలో చికెన్తో చింతపులుసు లేకుండా చికెన్ పులుసు అయితే చేసి చూపించబోతున్నాను. అది కూడా పల్లెటూరు పద్ధతిలో. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా, పదండి. అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇంచు వరకు దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. ఫ్లేవర్ అనేది కర్రీకి చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై అవనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, ఉల్లిపాయలు ఇక్కడ చూస్తున్నారు కదా ఎర్రగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ వేసుకున్న తర్వాత ఉప్పు అయితే వేసుకొని ఉడికించుకోవాలండి. ఉప్పు వేసి ఉడికించడం వల్ల చికెన్ పీస్ అనేది రుచిగా కుదురుతుంది. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని, ఆ తర్వాత చికెన్ నుంచి వాటర్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో ఒక్కొక్క మసాలా ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. కారం ఒక 2 లేదా 3 స్పూన్ల వరకు పడుతుంది. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా, తక్కువగా తినేవాళ్ళు తక్కువగా చూసుకొని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇంట్లో ప్రిపేర్ చేసింది తీసుకున్నాను. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలానే తీసుకోవాలండి. అప్పుడే మనకి రుచి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 లేదా 2 పచ్చిమిర్చి తీసుకొని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కొంచెం గ్రేవీ యాడ్ అవ్వడం కోసం 1 టమాటా తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఈ విధంగా టమాటో వేసుకున్న తర్వాత ఒకసారి గెరిటితో చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకొని, టమాటో కాస్త మగ్గిన తర్వాత మనము ఎంత గ్రేవీ కావాలనుకుంటామో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం గ్రేవీయే కావాలనుకుంటున్నాను. సో దాని తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా మరీ చిక్కగా రాదు, అలానే మరీ పలచగా రాదు. చికెన్ పులుసు అయితే ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా కొంచెం పులుసులాగా ఉండేలాగా ప్రిపేర్ చేస్తున్నాను. చింతపండు అయితే వేయాల్సిన అవసరం లేదండి. ఇందులోకి మనం బిర్యానీలోకి వేసే ఆకు వేసుకున్నాం కాబట్టి బిర్యానీ ఆకు వల్ల మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమేనండి. ఇంతేనండి, పల్లెటూరు పద్ధతిలో చింతపండు లేకుండా చికెన్ పులుసు. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి మరి.